ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్ గండం దాటిన భారత్ 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఓటములకు భారత్ బదులు తీర్చుకుంది. ఐసీసీ టోర్నీలలో సెమీస్ గండాన్ని దాటలేక చతికిల పడుతున్న భారత్ ఎట్టకేలకు ఆ ముప్పు తప్పించుకుంది. టీమిండియా విధించిన 397 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీస్ 48.5 ఓవర్లకు 327 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఫైనల్ చేరుకుంది. కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్ 119 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లు కొట్టి 134 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ 73 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్సర్ కొట్టి 69 పరుగులు చేసి అద్భుతంగా పోరాడారు. భారత్ బౌలర్లో షమి 7 వికెట్లు తీయగా సిరాజ్, బూమ్రా, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ప్రవేశించింది. ఇవాళ కోల్కతా వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆసీస్ మధ్య జరగబోయే మ్యాచ్ విజేతతో ఈ నెల 19న తుది పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. భారత జట్టు ఓపెనర్లు శుభారంభం అందించారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టి 47 పరుగులతో ధాటిగా ఆడగా, మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 79 పరుగులు చేసి తొడకండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 117 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 70 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్సర్లు కొట్టి 105 పరుగులు చేశాడు. ఆయన సెంచరీలతో చెలరేగగా ఆఖర్లో కేఎల్ రాహుల్ 39 రన్స్తో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లో టిమ్ సౌథీ 3 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ పడగొట్టాడు. విరాట్ 50 సెంచరీల రికార్డు భారత ఇన్నింగ్స్కు హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కివీస్ ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో న్యూజిలాండ్ ఓటమికి పునాది పడింది. అయితే డారెల్ మిచెల్ ఓ సెంచరీతో న్యూజిలాండ్ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. కానీ న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో సరైన భాగస్వామ్యం లేకపోవడంతో అతడి ప్రయత్నం వృధా అయింది. ఇక తొలి సెమీస్లో 50వ వన్డే సెంచరీ బాదిన విరాట్ సచిన్ రికార్డును అధిగమించాడు. 50 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ మరోసారి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్సర్లు 4 ఫోర్లతో 47 పరుగులు చేసి వెనుదిరిగాడు. సౌతీ బౌలింగ్లో భారీ షాట్కు రోహిత్ ప్రయత్నించాడు. అయితే వెనక్కి పరిగెత్తుతూ కెప్టెన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. రోహిత్ హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికీ అద్భుతమైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. 50 సిక్సర్లతో తొలి స్థానంలో నిలిచాడు.